ఇటీవల పేటీఎం పేమెంట్ బ్యాంక్ సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల అమలుకు ఫిబ్రవరి 29ని గడువుగా పేర్కొంది. అయితే ఏ పేటీఎం సర్వీసులు ప్రభావితం అవుతాయనే స్పష్టత లేక పేటీఎం వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారు. ముఖ్యంగా క్యాష్లెస్ టోల్ పేమెంట్ సొల్యూషన్ పేటీఎం ఫాస్టాగ్ వ్యాలెట్ బ్యాలెన్స్ సర్వీసుల కొనసాగింపుపై ఆందోళన చెందుతున్నారు. అయితే కస్టమర్లు ఫాస్టాగ్ను డీయాక్టివేట్ చేయవచ్చు లేదా మరొక బ్యాంక్కి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. పేటీఎం ఫాస్టాగ్ను మరొక బ్యాంక్కి పోర్ట్ చేయాలి అనుకుంటే కొత్త బ్యాంక్ కస్టమర్ కేర్ విభాగాన్ని సంప్రదించండి. వారి సూచనలను ఫాలో అవ్వండి. అప్లికేషన్ ఫామ్ను నింపి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించడం, పోర్టింగ్ ఫీజు చెల్లించడం వంటివి చేయాల్సి ఉండవచ్చు. మీ పోర్టింగ్ రిక్వెస్ట్ను అప్రూవ్ చేసిన తర్వాత కొత్త బ్యాంక్ నుంచి కన్ఫర్మేషన్ మెసేజ్ అందుకుంటారు. ఆ తర్వాత కొత్త బ్యాంక్ అకౌంట్తో ఫాస్టాగ్ అకౌంట్ ఉపయోగించుకోవచ్చు. ముందుగా మీ యూజర్ ఐడి లేదా వ్యాలెట్ ఐడి పాస్వర్డ్తో పేటీఎం ఫాస్టాగ్ పోర్టల్కి లాగిన్ అవ్వండి. మీ ఫాస్టాగ్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వంటి అవసరమైన డీటెయిల్స్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ చేయండి. తర్వాత పోర్టల్లోని సర్వీస్ రిక్వెస్ట్ సెక్షన్కి వెళ్ళండి లేదా మీ పేటీఎం యాప్లోని 24/7 హెల్ప్ సెక్షన్ ఉపయోగించింది ఫాస్టాగ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫాస్టాగ్ను డీయాక్టివేట్ చేయాలనే ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేయండి. అందించిన సూచనలను అనుసరించండి. మీరు ప్రాసెసింగ్ కోసం అదనపు సమాచారాన్ని అందించాల్సి రావచ్చు. సర్వీస్ రిక్వెస్ట్ను క్రియేట్ చేయండి. అందించిన కంప్లైంట్ లేదా రిఫరెన్స్ నెంబర్ నమోదు చేసుకోండి. మీరు నిర్దేశిత సమయంలో డీయాక్టివేషన్ కన్ఫర్మేషన్ అందుకోకుంటే పేటీఎంతో ఫాలో అప్ చేసుకోండి. మీ అకౌంట్తో అసోసియేట్ అయిన RFID ట్యాగ్ లేదా వ్యాలెట్ని క్లోజ్ చేయాలి అనుకుంటే రిక్వెస్ట్ టైప్ వద్ద క్లోజర్ రిక్వెస్ట్ అని ఎంచుకోండి. ఒకసారి డీయాక్టివేట్ అయితే అదే ఫాస్టాగ్ని మళ్ళీ యాక్టివేట్ చేయడం చాలా సాధ్యం కాదని గుర్తుంచుకోండి. మీ ఫాస్టాగ్ను డీయాక్టివేట్ లేదా పోర్ట్ చేసే ముందు బ్యాలెన్స్ చెక్ చేయండి. అయితే మీరు ఏదైనా ఇలాంటి చర్యలు తీసుకునే ముందు పేటీఎం పేరెంట్ కంపెనీ 197 కమ్యూనికేషన్స్ ఇచ్చిన హామీని గుర్తుంచుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు పేటీఎం పేమెంట్ బ్యాంక్ అకౌంట్లు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లు, NCMC అకౌంట్లలోని కస్టమర్ డిపాజిట్లను ప్రభావితం చేయవని ప్రకటించింది. ఈ ఫండ్స్ను కస్టమర్లు ఇప్పటికీ ఉపయోగించవచ్చు. అలానే పేటీఎం కంపెనీ ఆదేశాలను పాటించడానికి, సమస్యలను వెంటనే పరిష్కరించడానికి రెగ్యులేటర్లతో కలిసి పనిచేస్తోంది. OCL పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఈ కాలంలో నోడల్ను ఇతర బ్యాంకులకు తరలిస్తాయి. భవిష్యత్తులో తన కస్టమర్లకు వివిధ పేమెంట్ ప్రోడక్టులను అందించడానికి అనేక ఇతర బ్యాంకులతో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది.